హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనము త్వరలో టీఎస్పీఎస్సీ నుండి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది రాబోతుంది. దాని గల సంకేతాలు లేదా దాని గల సూచనలు ఏంటంటే, లేటెస్ట్గా నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద ఉన్న కేసును విత్డ్రా చేసుకుంది, ఉపసంహరించుకుంది. సో ఉపసంహరించుకుంది కాబట్టి ఆల్మోస్ట్ కేసుకి ఇక్కడ కొట్టివేయడానికి క్లియర్ అయినది, ఒక క్లియర్ వే వచ్చేసినట్టే. ఈవెన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నా కానీ సో ఆ ఉపసంహరణ మీద కూడా హియరింగ్ జరుగుతుంది. ఆ హియరింగ్ ఐ థింక్ ఫ్రైడేనో ఏమున్నట్టున్నది. కాబట్టి ఆ రోజు ఏమవుతుంటే కేసు అనేది రద్దు అవుతుంది. సో కాబట్టి దేని మీద రద్దు అవుతుంది? సరే, గతంలో ఉన్న లీగల్ ఇష్యూస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటి మీద కేసు వేయడం జరిగింది. అంటే గ్రూప్ 1 పేపర్ 2 అంటే మా ప్రిలిమ్స్ ఏ విధంగా రద్దు సమస్యల మీద కేసు వేయడం జరిగింది. సో ఆ విధంగా ఇప్పుడు మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆల్మోస్ట్ వే క్లియర్ అయిపోయింది. నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్స్, వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్స్ ఇష్యూ ఉండే, దాంట్లో కూడా మనకి ఇక్కడ ఒక క్లియరెన్స్ వచ్చేసింది. హారిజాంటల్ విధానంలోనే రిజర్వేషన్లు సో పాటించాలని చెప్పింది, వర్టికల్ రిజర్వేషన్లు వద్దని చెప్పింది. సో ఆ విధంగా ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల సరే ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లో మహిళలకి ఎక్కువ పోస్టులు రావచ్చు, కానీ నెక్స్ట్ నోటిఫికేషన్లలో అప్కమింగ్ నోటిఫికేషన్లలో సో పోస్టు సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. సో అది టెక్నికల్గా చాలా మందికి తెలియదు అది. సో ఆ టెక్నికల్గా తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే సో ఇక్కడ వర్టికల్ ద్వారా మాకు ఎక్కువ పోస్టులు వస్తున్నాయి, దీని ద్వారా మళ్ళా పాద విధానం పోవడం వల్ల సో మాకు పోస్టులు తగ్గుతున్నాయని కొంతమంది అడగడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్కి లబ్ధి జరుగుతుంది, నెక్స్ట్ నోటిఫికేషన్లో లబ్ధి జరగదమ్మా. సరే, ఇప్పుడు హారిజాంటల్ విధానంలో అంటే ఇక్కడ కూడా కేసు క్లియర్ అయిపోయింది. అంటే ఇక్కడ లీగల్ ఇష్యూస్ అనేటివి మనకి ఏమీ లేవు, నోటిఫికేషన్ రావడానికి సో రెడీగా ఉంది ఇక్కడ. మరి నోటిఫికేషన్ అనేది కూడా ఈ వీక్లో రావచ్చు, ఆల్మోస్ట్ ఈ వీక్లోనే రావచ్చు. February 1 అన్నారు, సరే ఈ ఫస్ట్ వీక్లో రావడానికి అవకాశం అయితే అంటే సెకండ్ వీక్లో రావడానికి అవకాశం ఉంది. సరే ఇప్పుడు మరి కేసు అయిపోయింది, నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది. అంటే టీఎస్పీఎస్సీ తన పని తాను చేసుకుంటూ పోతుంది, ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మరి ఎలాంటి ధోరణిలో ఉన్నారు, ఎలాంటి ఆలోచన విధానంలో ఉన్నారు అనేది కూడా మనము ఇక్కడ ఒకసారి మనం ఈ వేదిక మీద డిస్కస్ చేయాలి. సో ఇక్కడ జనరల్గా తీసుకున్నట్టయితే 2 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై, మళ్ళీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్ మోస్ట్ అభ్యర్థులు ఉన్నారు. సివిల్స్ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్న సివిల్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ 3వ కేటగిరీలో ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్ మళ్ళీ మనకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుంది, పోస్టులు యాడ్ చేశారు కాబట్టి పోస్టులు పెరుగుతున్నాయి కాబట్టి కొంతమంది ఫ్రెషర్స్ కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకేనా? అంటే గ్రూప్ 1 జాబ్ కొట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. సో ఆ విధంగా ఇప్పుడు 3 రకాల కేటగిరీతో సంబంధించిన అభ్యర్థులతో గ్రూప్ 1 పోటీ అనేది ఉంటుంది ఇక్కడ. సివిల్స్ ఆస్పిరెంట్స్ అండ్ పాత అభ్యర్థులు అంటే సీనియర్ అభ్యర్థులు ఉన్నారు, నెక్స్ట్ ఫ్రెషర్స్, 3 అభ్యర్థుల మధ్య ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఉంటుంది. మరి దీంట్లో ఎవరు విజేతలు అవ్వచ్చు? ఓకేనా, సివిల్ ఆస్పిరెంట్స్ విజేతలు అవుతారా, సీనియర్సా లేదా ఫ్రెషర్సా? సో అనేది తీసుకోవాలి. ఇప్పుడు మరి సీనియర్స్ ఏమనుకుంటున్నారు, ఆల్మోస్ట్ నేను ప్రిలిమ్స్ చదివాను, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్ నేను ఇప్పుడు ఎలా చదవాలని సీనియర్స్ ఆలోచిస్తున్నారు. సివిల్స్ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, ఎక్కడ సివిల్స్ వాళ్ళు బలహీనంగా ఉంటారు? సో జాతీయ అంశాల మీద వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది, కానీ రాష్ట్ర స్థాయి అంశాల మీద కొంచెం వాళ్ళకి అవగాహన తక్కువ ఉండొచ్చు అని నేను అంటున్నాను. వాటి మీద వాళ్ళు ఫోకస్ చేయొచ్చు. ఫ్రెషర్స్ ఏంటి, ఇప్పుడు ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి అండ్ మెయిన్స్కి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక డైలామ్ ఏంటి, గతంలో ఇంటర్వ్యూను రద్దు చేశారు, మళ్ళీ ఇంటర్వ్యూను పెట్టే అవకాశం ఉంటుందా అనే దాన్ని ఆ ధోరణిలో కూడా ఆలోచిస్తుంటారు. మేబీ ఇక్కడ ఇంటర్వ్యూ అనేది సాధారణంగా మనం తీసుకున్నట్టయితే ఇంటర్వ్యూ ఆలోచన అనేది ఈ నోటిఫికేషన్కి అయితే ఉండకపోవచ్చు అండి. ఓకేనా? సో వై? బికాజ్ ఓల్డ్ నోటిఫికేషన్ ఆ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా గవర్నమెంట్ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ ఈ నోటిఫికేషన్ వరకు మాత్రము ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఉండకపోవచ్చు అనేది మై ఒపీనియన్ ఓన్లీ, దట్స్ ఆల్. ఓకేనా, ఇక్కడ నా ఒపీనియన్ మాత్రమే. సో కాబట్టి ఇక్కడ ఏంటిది అంటే ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏ విధమైన ప్రణాళికలు, ఏ విధమైన ప్లాన్స్ వేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది సో మనం ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఎందుకంటే
ప్రిలిమినరీ గ్రూప్ 1 సిలబస్ వచ్చేసి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ గా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ ప్రిలిమినరీస్ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ గా ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ లో క్లియర్ గా సిలబస్ మెన్షన్ చేశారు, మెయిన్స్ లో కూడా సిలబస్ మెన్షన్ చేశారు అండ్ మెయిన్స్ రాసే విధానాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది టీఎస్పీఎస్సీ గతంలో. సో మరి ఇప్పుడు తీసుకున్నట్టయితే ప్రిలిమ్స్ సెపరేట్ ప్రిపేర్ అవ్వాలా, మెయిన్స్ అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సెపరేట్ గా ప్రిపేర్ అవ్వాలా లేదా ఇంటిగ్రేటెడ్ గా ప్రిపేర్ అవ్వాలా అనే ఆలోచన కొద్ది మంది అభ్యర్థుల్లో స్టూడెంట్స్ లో అయితే ఉంటుంది. సో మరి ఈ విధంగా ఇప్పుడు మనం దాని గురించి మన సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే, రిజర్వేషన్స్, నెంబర్ ఆఫ్ పోస్ట్ అవన్నీ మీరు దాని మీద అవగాహన ఉండండి. కానీ ఇక్కడ చదివే విధానం, ప్రాక్టీస్ చేసే విధానం అనేది సో ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. అండ్ తర్వాత వచ్చే వీడియోస్ లో కూడా ప్రిలిమినరీ సిలబస్ లో మనము ఓకే ఇక్కడ జాగ్రఫీకి సంబంధించి, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ సంబంధించి ఓకే మాక్సిమం సిలబస్ సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తాం. మాస్టర్స్ ఆన్లైన్ మనకి యాప్ లో ఈ ప్రిలిమినరీ సిలబస్ సంబంధించిన క్లాసెస్ అందుబాటులో ఉంటవి. టెస్ట్ సిరీస్ కూడా మేము ఇంకా గ్రూప్ 1 టెస్ట్ సిరీస్, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఓన్లీ జనరల్ స్టడీస్. సో ఇవి ప్లాన్ చేస్తున్నాము కాబట్టి ఇవి కూడా మేబీ అందుబాటులోకి తీసుకొస్తాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నాయా? ఇవన్నీ మెయిన్స్ చూసిన అంటే సిలబస్ ప్రాపర్ గా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన ఒక గైడెన్స్, ఒక మెంటర్షిప్ అనేది మేము స్టార్ట్ చేస్తాం. ఓకేనా. మెంటర్షిప్ అనేది సో ఏంటి అసలు మెంటర్షిప్ అనే పదం ఈ మధ్యలో మనకు చాలా సోషల్ మీడియాలో చాలా రకాలుగా చాలా నుండి వింటున్నాం. మెంటర్షిప్ మీన్స్ ఏంటి, ఎంతవరకు న్యాయం జరుగుతుంది గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి కానీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కానీ. ఓకేనా. సో అలాంటి వాటికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అప్రోచ్ అయ్యి గ్రూప్ 1 మీద గ్రూప్ 2 మీద కూడా డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే రైట్. ఆ విధంగా మనం ఇప్పుడు సిలబస్ ప్యాటర్న్ మనం గమనించినట్టయితే జనరల్ స్టడీస్ లో గ్రూప్ 1 సిలబస్ పరంగా తీసుకున్నప్పుడు క్లియర్ కట్ గా ఒక 13 సబ్జెక్టుల మీద మనకి ఎగ్జామ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రిలిమినరీ సిలబస్ అయితే మార్చరండి, ఎట్టి పరిస్థితుల్లో మార్చే అవకాశం లేదు. సో మరి ఇవి మెయిన్స్ లో కూడా ఉన్నాయా? ఓకే అని చూడడానికి మనం ఏంటంటే ఈ 2022లో వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫస్ట్ పరిశీలించండి. ప్రిపేర్ సీరియస్ గా ఓకే సిన్సియర్ గా మీరు సిలబస్ ను ప్రాపర్ గా చదవండి. పోస్టుల సంఖ్య అవన్నీ ఇప్పుడు ఏం చూడకండి, అంత అవుట్డేటెడ్ కాబట్టి ఓన్లీ సిలబస్ అయితే చూడండి. ప్రిలిమినరీ సిలబస్ ఏముంది, మెయిన్స్ లో ఉంది ఏముంది, దానికి సపోర్టెడ్ గా మేము కొంచెం ఈ సిలబస్ అనేది మేము డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ. అండ్ డిస్క్రిప్షన్ లో గ్రూప్ 1 సిలబస్ కూడా మీకు ఆ లింక్ నేను యాడ్ చేశానండి. సో ఈ విధంగా మనం గమనించినట్టయితే మరి సరే సిలబస్ అనాలిసిస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సిలబస్ అనాలిసిస్ చేస్తేనే మనం ప్రిపరేషన్ ప్లాన్ అనేది సెట్ చేయగలుగుతాం. ఏ అభ్యర్థి అయినా గ్రూప్ 1 ప్రిపేర్ అయిన అభ్యర్థి అయినా చివరి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా గ్రూప్ 1 అభ్యర్థి ఏంటంటే ఫస్ట్ సిలబస్ అనాలిసిస్ చేసి ప్రిలిమినరీ సిలబస్ లో మెయిన్స్ సిలబస్ లో టాపిక్స్ సేమ్ ఉన్నాయా, సేమ్ ఉంటే ఇప్పుడు మనం 2 కలిపి చదువుదామా అనేది అంశాన్ని మనం ఒక నిర్ణయానికి రావాలి. ఎందుకు నిర్ణయానికి రావాలని చెప్తున్నానంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ February 2nd వీక్ ఈ వీక్ వచ్చినా కానీ ఎగ్జామ్ పెట్టడానికి అయితే టైం ఉంటుంది. మార్చిలో ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉండవు. ఈ 2 నెలల్లో మాత్రం ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉండదు. కాబట్టి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇది ఒక మంచి ఒక హ్యాపీ న్యూస్ గా చెప్పుకోవచ్చు. కంపల్సరీ ఉండదు, మీరు కూడా ఒకసారి దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ ఉంటవి, తర్వాత మే చివరి వారంలో కూడా మేబీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. బట్ అక్కడ మనకు సిసాట్ సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఉంటే ఒక వీక్ పోస్ట్ పోన్ చేస్తారు. అంటే జూన్ 1st వీక్ లో అయితే గ్రూప్ 1 సంబంధించిన ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇక్కడ జూన్ 2024. సో ఈ జూన్ నెలలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ చెప్తున్నా నేను. ఓకే, అంతకంటే ముందు అయితే జరగదు, జూన్ లో జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫిబ్రవరి ఒక 2 వారాలు గడిచిపోయినా ఇంకో 2 వీక్స్ ఉన్నాయి. అంటే మార్చ్ ఏప్రిల్ మే 3 మంత్స్ మీద 2 వీక్స్ టైం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 100 డేస్ టైం అయితే ఉంటుంది ఇక్కడ. 100 to 110 డేస్ మీకు ప్రిలిమ్స్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. 100 రోజుల్లో మనం ఈ 13 సబ్జెక్టు సిలబస్ ని ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది మీరు ప్లాన్ వేయాలి.
మీరు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్తారా, ఆన్లైన్ కోచింగ్ వెళ్తారా, సెల్ఫ్ ప్రిపరేషన్ లో ఉంటారా, బట్ ఎక్కడికి పోయినా కానీ ఫస్ట్ మీకు సిలబస్ మీద అవగాహన ఉండాలి. ఉంటేనే నీవు అంతిమ విజేత. సిలబస్ మీద అవగాహన లేకపోతే ఎవరు కూడా జాబ్ కొట్టరు. ఓకేనా? మాక్సిమం ఓకే జాబ్ ఇక్కడ విఫలమైన వాళ్ళంతా సిలబస్ మీద అవగాహన లేకుండానే ఉంటారు. ఓకే, ఉన్న సిలబస్ ను బాగా డెప్త్ చదవడం, అంటే సిలబస్ ఒకే సిలబస్ ను బాగా డెప్త్ చదవడం, ఒకే టాపిక్ బాగా డెప్త్ చదవడం, ఇంకో టాపిక్ ని వదిలేయడం, ఇలాంటి గందరగోళం వాతావరణం సృష్టించుకున్న వాళ్ళంతా జాబ్ కొట్టారు, జాబ్కు అనర్హులు వాళ్ళందరూ. సో ఆ సందర్భంలో మరి జూన్ లో ప్రిలిమ్స్ జరుగుతుంది. జూన్ లో ప్రిలిమ్స్ జరిగిన తర్వాత జూన్ నుండి మరొక 3 months మీరు మెయిన్స్ కు టైం వేసుకోండి. అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. సో సెప్టెంబర్ లో మెయిన్స్ ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ చివరి వారంలో మెయిన్స్ ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ స్కీమ్ ఆఫ్ సిలబస్ ఈ టైం మనం పరిశీలించినట్టయితే ఇప్పటి నుండి 3 నెలలు ప్రిలిమ్స్ కి, ఒక 3 months మెయిన్స్ కి ఉంటుంది. సో సెప్టెంబర్ వరకు మధ్యలో అంటే సబ్జెక్ట్ మీద ఎలాంటి లీగల్ ప్రాబ్లం లేకపోతే మాత్రం ఈ అనుకున్న దాని ప్రకారం ఎగ్జామ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఏముండదు, ఏం సిలబస్ మార్చరు. నెక్స్ట్ నోటిఫికేషన్ తర్వాత చూడొచ్చు, కానీ ఇప్పుడైతే ఏం మార్చరు. మనం అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆందోళన చెందొద్దు అభ్యర్థులు. ఓకేనా? సో ఎందుకంటే నాకు జస్ట్ ఒక 2 days బ్యాక్ ఒక 2 స్టూడెంట్స్ మెసేజ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏంటంటే సో సార్ ఇక్కడ ఏమైనా గ్రూప్ 1 సిలబస్ లో మార్పులు చేర్పులు ఉండొచ్చా అని అన్నాను. మనం ఇప్పుడు ఏం చెప్పలేము. అండ్ మార్చకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నవి. ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి కొత్తగా ఫ్రెష్ గా వీళ్ళే స్టార్ట్ చేస్తున్నారంటే సిలబస్ మీద వాళ్ళు వేరే ప్లాన్ పెడుతుంది కాబట్టి మార్చకపోవడానికి అవకాశం ఎక్కువ ఉండదు. కాబట్టి సిలబస్ అయితే మీరు చదవడం స్టార్ట్ చేయాలి. ఇది క్లియర్ అమ్మా. అంటే ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు పెట్టడానికి అవకాశం ఉందని మనకి క్లియర్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం చదివే విధానం ఏ విధంగా ఉండాలి, ఎవరితో మన పోటీ ఉంటుంది. మాక్సిమం మన పోటీ అంతా సివిల్స్ అభ్యర్థులతోటే పోటీ ఉంటుంది అని ఇంతకుముందు చెప్పాను నేను. సో ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ సివిల్స్ ని 1-2 years గా లేదా 2-3 years గా కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి మెయిన్స్ ఎస్ఏ రాయడం ఎలా అనే దాని మీద మంచి అవగాహన ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ గా మనకు సీరియస్ కాంపిటీటర్స్ సివిల్స్ ఆస్పిరెంట్స్. సరే, వాళ్ళకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టుగా రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద బలహీనతలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ సో మనకి ఉద్యమ చరిత్ర ఉంది. సాధారణంగా రాష్ట్ర ఉద్యమ చరిత్ర ఒక పేపర్ ఉంది, 150 మార్కుల పేపర్ ఉంది. అంతేకాకుండా ప్రిలిమినరీ సిలబస్ లో సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ ఉంది. సో ఈ వీటి మీద వాళ్ళకి కొంచెం అవగాహన తక్కువ ఉండొచ్చు. కాబట్టి అక్కడ వాళ్ళు మనతో కాంపిటీషన్ గా ఉండకపోవచ్చు. మనమైతే జాతీయ అంశాల మీద, రాష్ట్రీయ అంశాల మీద మంచి గ్రిప్ లో ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం ఎవరితో ఎవరు పోటీ అనుకోవద్దు, మనతో మనమే, నీతో నువ్వే పోటీ అనుకోనే ప్రిపరేషన్ లో ఉండాలి. గ్రూప్ 2కి గ్రూప్ 1కి తేడా ఏంటి అంటే గ్రూప్ 2 ప్రతి విషయాన్ని డెప్త్ గా ఆలోచిస్తాము. ఎందుకంటే ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ మొత్తం, అది ఆ స్కీమ్ ఆఫ్ సిలబస్ మొత్తం ఆబ్జెక్టివ్ ప్యాటర్న్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ లో ఉంటుంది, మెయిన్స్ సబ్జెక్టివ్ లో ఉంటుంది. రెండు వేరువేరుగా ఉన్నాయి. మరి మనం ఏం చేయాలి? ప్రతి టాపిక్ ని సబ్జెక్టివ్ ఓరియంటేషన్ లోనే మనం చదవాలని చెప్తున్నారు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఉంది. ఇక్కడ ప్రిలిమ్స్ లో దాదాపు ఇది 30 marks అడుగుతున్నారు. ఇక్కడ 30 మార్కులకు ఓన్లీ కరెంట్ అఫైర్స్ నుండి అడుగుతున్నారు. నెక్స్ట్ మెయిన్స్ లో మళ్ళీ ఏముంటుంది, జనరల్ ఎస్ఏలో ఉంది. జనరల్ ఎస్ఏలో దాదాపు ఓకే, సో మనకి మెయిన్ ఏరియాని కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది, ఒక సబ్జెక్ట్ గా కాకుండా మనకి మీతో ఉంటుంది, జనరల్ ఎస్ఏ లాగా. కాబట్టి ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంశాలు తీసుకున్నట్టయితే ఒక సంవత్సరం ముందు కరెంట్ అఫైర్స్ కంపల్సరీ చదవాలి. ఇక్కడ 2023 కరెంట్ అఫైర్స్ కంపల్సరీ మనము అవగాహన ఉండాలి, దాని మీద మంచి కమాండింగ్ ఉండాలి. నువ్వు రాయబోయేది గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 4 ఎగ్జామ్ కాదు. గుర్తుపెట్టుకొని మనము కరెంట్ అఫైర్స్ మీద 2023 మీద సో కంపల్సరీ అవగాహన ఉండాలి. ఎలాంటి దయాదాక్షిణ్యాలు ఉండకూడదు. వారు అడగకపోయినా పర్లేదు, మనమైతే కొంచెం అడ్వాన్స్ గానే ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 2023 రేపు జూన్ లో ఉందనుకో, ఇది ఒక 6 months. అంటే ఆల్మోస్ట్ మీరు 2023 జూన్ నుండి 2024 జూన్ 6 మే వరకు ఎక్కువగా కమాండ్ అంటే 1 year కరెంట్ అఫైర్స్ ఇక్కడ మీరు దృష్టిలో ఉండాలి. 1 year కరెంట్ అఫైర్స్, ఇక్కడ 1 సంవత్సరం వర్తమాన అంశాల మీద మీరు కమాండింగ్ ఉండాలి. అది అంతర్జాతీయ సంబంధాలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, జాతీయ అంశాలు కావచ్చు. ఇంటిగ్రేటెడ్ గానే గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఓకే రైట్, దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మేము చేస్తుంటాము. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఒకసారి చూడండి, జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు.
మెయిన్స్ లో సిలబస్ ఉందా చూడాలి. ఫస్ట్ మెయిన్స్ లో సిలబస్ ఉందా ఒకసారి చూడండి. ఇక్కడ జనరల్ గమనించినట్టయితే నేను ఆల్రెడీ మెయిన్స్ సిలబస్ కూడా మీకు మెన్షన్ చేశాను. ఓకే, రైట్, జోగ్రఫీ, సొసైటీ, ఎకానమీ అండ్ డెవలప్మెంట్, 5th పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. చూడండి 5th పేపర్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మోడర్న్ టెన్స్ ఇన్ అప్లికేషన్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్. ఈ విధంగా 2 విభాగాలు 2 డివిజన్ 2 సెక్షన్స్ ఇచ్చారు. ఓకే, 50 ప్లస్ 100 మార్క్స్ పేపర్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి మనం ఇక్కడ ఓకే అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఇక్కడ చదవాలి అంటే నేను మెయిన్స్ ఓరియంటేషన్ లో చదవాలని చెప్తున్నాను. అర్థమైంది కదా? మెయిన్స్ ఓరియంటేషన్ అంటే ఒక టాపిక్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య L1 అనేది మనకి ఇక్కడ టాపిక్ ఉంది. ఆదిత్య L1 ఓకే, సూర్యుడి ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి ఆదిత్య L1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. లేటెస్ట్ అంశం. లేదా చంద్రయాన్ 3 తీసుకోవచ్చు. ఓకే, సో ఈ రెండింటిలో ఏది తీసుకున్న ఆదిత్య L1 గురించి ఇక్కడేమడుగుతాడు, ఆదిత్య L1 అనేది సూర్యుడు ఏ ప్రాంతాన్ని పరిశీలించడానికి అని, లేదా సూర్యుడు ఉపరితలాన్ని పరిశీలించడానికి మన భారతదేశం ఎన్నో అంటే ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు సో ఎన్నో స్థానంలో ఉంది. అమెరికా, యుఏ ఇవన్నీ పంపించినాయా, ఓన్లీ మన ఇండియానే పంపించిందా? ఈ వర్షన్లో దీన్ని ఆలోచించాలి. ఓకే, లాగ్రేంజ్ పాయింట్ అంటే ఏంటి, అక్కడే ఎందుకు ప్రవేశపెట్టాలి ఉపగ్రహాన్ని, ఇలాంటి అంశాలు మనం ఇక్కడ చదవాలి. దాన్ని మెయిన్స్ కి తీసుకొచ్చాడు అనుకోండి. మెయిన్స్ లో ఏమడగచ్చు, ఓకే ఇస్రో ఇటీవల ప్రయోగించిన ఆదిత్య L1 వల్ల అంతర్జాతీయ సంబంధాల్లో భారతదేశ ఖ్యాతిని ఏ విధంగా ఇనుమడించగలవు అన్నాడు. అంటే అంతర్జాతీయ ఖ్యాతిని ఏ విధంగా పెంపొందించగలదు ఈ ఆదిత్య L1 అని అడగచ్చు. క్వశ్చన్ ఇవ్వచ్చు. ఓకేనా? అంటే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో మన సంబంధాలు ఏ విధంగా అభివృద్ధి కావచ్చు, దేనివల్ల? ఆదిత్య L1 వల్ల. ఓకేనా? అంటే వాణిజ్య పరంగా కావచ్చు, ఇంకా ఇతరాత్ర పరంగా. దాన్ని మెయిన్స్ గా తీసుకోవాలి. అంటే ఎట్లా మరి అంటే ఆదిత్య L1 గురించి పూర్తిగా మనం చదవాలి. ఒకసారి చదివిన తర్వాత దాన్ని ఏమండి ఒక ఎస్సే రాయాలి. ఓకే, సో పరిచయం తర్వాత మెయిన్ ఆన్సర్ కన్క్లూజన్ గా పెట్టేసి, లేదా ఫస్ట్ డైరెక్ట్ చదివిన అంశాన్ని ఒక ఎస్సేగా ఫ్రేమ్ చేయి. ఎంత గుర్తుంటుంది నీకు? ఆదిత్య L1 గురించి పూర్తిగా చదివిన తర్వాత ఒక ఎస్సే ఫ్రేమ్ చేయి, ఒక ఆన్సర్ రాయి. నీకు ఎన్ని అంశాలు దాంట్లో నీకు చదివిన దాటి నుండి గుర్తుంటాయి అని ఒకసారి నువ్వు సెల్ఫ్ టెస్ట్ చేసుకో. ఇక్కడ ఓకే, నీకు అది కొంత బెనిఫిట్ జరుగుతుంది. ప్రతి అంశాన్ని మెయిన్స్ ఓరియంటేషన్ లో చదవాలి. సో నేను ఇప్పుడు చంద్రయాన్ 3 గురించి పర్ఫెక్ట్ చదువుతావు, దాన్ని ఒక ఎస్సే రాయి, రికార్డ్ చేసి పెట్టేసి దాన్ని మొత్తం అంటే సో ఒక నోట్స్ లో రాసి పెట్టేసి. ఎందుకంటే ఒకటేసారి రాయగానే మనకు ఆన్సర్ మనం పర్ఫెక్ట్ కాదు కదా. ఒక 4-5 టైమ్స్ మనం రాయాలి. చంద్రయాన్ 3 గురించి నువ్వు 5 సార్లు రాస్తేనే 5వ సారి ఆన్సర్ సక్సెస్ అవుతుంది. అక్కడ గుర్తుపెట్టుకోండి. మెయిన్స్ ఏ విధంగా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. ఎగ్జామ్ వల్ల మన ఫీలింగ్ ఏ విధంగా ఉంటుందో తెలుసు. బ్రహ్మాండంగా మస్తు చదువుతాం, మంచి నీట్ గా రాస్తాం బయట. కానీ అక్కడ పోయిన తర్వాత ఓకే సో మనం అనుకున్న సడన్ గా గుర్తురాదు, మనం అనుకున్న వ్యూ అక్కడ ఉండదు. కానీ దాన్ని ఆ క్వశ్చన్ మనం అనుకున్న వ్యూలోకి మార్చుకోవాలి. ఎగ్జామినర్ దృష్టిని మనం ఏ విధంగా ఆకర్షించాలి అనేది మనం చెయ్యాలి. మైండ్ మ్యాపింగ్ చెయ్యాలా, ఇప్పుడు ఏ విధంగా చెయ్యాలనేది సో కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఆన్సర్ సిచ్యువేషన్ తగ్గట్టు వస్తుంటాయి మనకి. ఓకేనా? సో ఆ విధంగా మీరు తీసుకోండి. సో కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ మెయిన్స్ లో ఉంది. ఎకానమీలో పర్యావరణ అంశాలు ఉన్నవి, దాంట్లో అంశం ఉంటుంది. పర్యావరణ అంశాలు చదవండి, ఎస్సే రాయండి ఇక్కడ. ఓకేనా? సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఎకనామికల్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఓకే ఎకానమీ పరంగా తీసుకోండి. సో నెక్స్ట్ వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నారు. చూడండి అంటే ఇక్కడ ఎంత స్కోప్, 50 మార్కులకి మెయిన్స్ లో ఉంటుంది. మళ్ళీ ఇది జియోగ్రఫీ వరల్డ్, మన ప్రధానంగా ఇండియా తెలంగాణ జియోగ్రఫీ ఇచ్చాడు. భారతదేశంలో నైసర్గిక స్వరూపాలని పర్ఫెక్ట్ గా చదువుతాను. 6 రకాల నైసర్గిక స్వరూపాల గురించి మనం అధ్యయనం చేసినప్పుడు మనకు గుర్తున్నప్పుడు సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రిలిమ్స్ లో క్వశ్చన్ ఏ విధంగా క్వశ్చన్ అడగచ్చు నైసర్గిక స్వరూపాల నుండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రింది వాటిలో ఏ పర్వతాలను ఆల్పైన్ పర్వతాలు అంటారు అనే క్వశ్చన్ సింపుల్ గా అడుగుతారు మనకేంటి ప్రిలిమ్స్ లో ఆబ్జెక్టివ్ టైప్ లో. క్రింది వాటిలో ఏ పర్వతాలను ఆల్పైన్ పర్వతాలు అంటారు అంటారు. ఓకే, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ అని ఇచ్చేసి ఆల్పైన్ మౌంటైన్స్ అని వేటిని అంటారని అంటారు. అంటే హిమాలయాలు, వింధ్య, సాత్పురా, ఆరావళి, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తాడు. అంటే మనం నువ్వు ఆల్పైన్ పర్వతాలు తెలియాలంటే మొత్తం దాని మీద తెలిస్తేనే కదా నువ్వు ఆన్సర్ చేయాల్సింది. అక్కడ
తెలుసో ఆ తెలిసినప్పుడు దాన్నే నువ్వు ఏం చేయాలి, ఓకే హిమాలయాలను ఆల్పైన్ పర్వతాలు అంటారు అని తెలుసు, నువ్వు ఆన్సర్ చేసినావు పర్ఫెక్ట్ గా. నీకు ఎప్పుడు తెలిసింది అది, ముడత పర్వతాలు జాగ్రఫికల్ గా ఏ విధంగా అభివృద్ధి చెందినని తెలిసినప్పుడే నీకు ఆల్పైన్ పర్వతాలని పేరు గుర్తొస్తుంది. సో కాబట్టి అక్కడ మొత్తం నైసర్గిక స్వరూపాలు చదివి మెయిన్స్ లో ఒక 2-3 ఆన్సర్లు రాయాలి. ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాలు భారతదేశ శీతోష్ణ స్థితిని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అంటాడు ఒక ఎస్సే. ఎన్ని వర్డ్స్ లో రాయాలి తెలుసు కదా, 180 to 200 వర్డ్స్ లో రాయాలి. అది కూడా మళ్ళీ ఏం చేయాలి, దాంట్లో ఇండియా మ్యాప్ వేయాలి. ఇండియా మ్యాప్ లో హిమాలయాలను చూపించాలి వాళ్ళకి. అంటే టాపిక్ మీద నీకు అవగాహన ఉందా లేదా వాళ్ళకి తెలియాలంటే హిమాలయాల మ్యాప్ వేయాలి. వేసి అమ్మ నీకు అంశం ఓకే కంపల్సరీ నీ ఒపీనియన్ రాయాలి. క్లైమేట్ ఏ విధంగా ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఉంది అంటే మీన్స్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయాస్ అంటాడు. ఓకేనా, అంటే సైబీరియా నుండి గాలులు ఇవి అడ్డుకుంటున్నాయా, నెక్స్ట్ వచ్చేసి ఋతుపవన వ్యవస్థను ఇవి అడ్డుకొని భారతదేశం మీద వర్షాపాతం ఇచ్చే విధంగా ఉపయోగపడుతున్నాయా. ఓకే, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప ఉష్ణ మండల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది, ఇట్లా భారతదేశ శీతోస్థితిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్నప్పుడు మనం ఆన్సర్ మనం ఫ్రేమ్ చేయగలగాలి. బుక్లో ఉన్నదే ఉన్నట్టే క్వశ్చన్ చేయకపోవచ్చు. అక్కడ మనకి ఇక్కడ టాపిక్ మీద ఎంత అవగాహన ఉంటే మనకు అక్కడ వచ్చే క్వశ్చన్ మన ఆన్సర్ అంత ఎఫెక్ట్ గా చేయగలుగుతాం. సరే ఫస్ట్ టైం అది మనకి వీలు కాదు. ఇప్పుడు నేను అన్నట్టుగా ఇక్కడ హిమాలయాలు చదివి భారతదేశ శీతోష్ణత ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అంటే మనకు వీలు కాకపోవచ్చు. కాకపోతే ఉన్న అంశాలను ఎస్సేగా రాయండి. హిమాలయాలు రాయు, ఒక ఆన్సర్ మంచిగా రాశాయి. సో ట్రాన్స్ హిమాలయాలు, హిమాద్రి, హిమాచల్, శివాలిక్ 4 హిమాలయాల గురించి రాయి. లేదా పశ్చిమ హిమాలయాలు, మధ్య హిమాలయాలు, తూర్పు హిమాలయాలు వీటి గురించి రాయు. పూర్వాంచల్ పర్వతాల గురించి రాయు. ఇవి రాసిన తర్వాత శీతోష్ణ స్థితి గురించి, భారతదేశ జీవ వైవిధ్యం గురించి ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. అలానే ఉత్తర మైదానాలు చదివిన తర్వాత ఒక ఆన్సర్ రాయి. ద్వీపకల్ప పీఠభూమి గురించి ఆన్సర్ రాయి. సో ద్వీపకల్ప పీఠభూమి గురించి క్వశ్చన్ అడుగుతారు. భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి ఖనిజ సంపదకి పుట్టినిల్లు. సో ఈ వాక్యం ఏ విధంగా నువ్వు పరిశీలిస్తావని మెయిన్స్ లో అంటాడు. అంటే భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి ఉన్న ఖనిజాల గురించి మనం అక్కడ వివరించగలగాలి. అంటే ఖనిజాలు వివరించగలగాలి అంటే దాంట్లో ఉన్న శిలలు మనం తెలుసుకోగలగాలి. శిలలు తెలుసుకోగలగాలంటే అది ఏ రకమైన జాగ్రఫికల్ ఏంటి అంటే అగ్నిపర్వత వల్ల ఏర్పడిన పీఠభూమి లేదా ఇతరత్ర అంశాల వల్ల ఏర్పడిందా, ఇక్కడ దాకా తీసుకురా. అంటే నైసర్గిక నువ్వు ఖనిజ సంపదలో అవగాహన ఉన్న నైసర్గిక స్వరూపాల గురించి తెలుసుకోవాలి. మరి ఈ విధంగా జాగ్రఫీలో అయితే మంచి ఎఫర్ట్ పెట్టచ్చు. మెయిన్స్లో ప్రతిదానికి ఆన్సర్ రాయాలి కంపల్సరీ. ప్రతిదానికి పటం వేయాలి, ప్రతిదానికి పటం వేయాలి. ఓకేనా. సో ఇక్కడ అడవుల గురించి ఫారెస్ట్ 2021 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్టు గురించి ఓకే భారతదేశంలో అడవుల గురించిన అప్డేటెడ్ అంటే అంశాలను వర్ణించండి లేదా పరిశీలించండి అంటాడు. ఇటీవల అడవుల నివేదికలు ఏం చెప్తున్నాయని చెప్తుంటాడు. అక్కడ కూడా ఇండియా మ్యాప్ వేసి అడవులు ఎక్కడ పెరిగినాయి ఆ రాష్ట్రాలను ఫోకస్ చేయాలి, ఎక్కడ తగ్గినాయి అక్కడ ఫోకస్ చేయాలి. ఆ విధంగా ఓకే ఈ విధంగా అడగడానికి అవకాశం. లేదా అద్భుతంగా వన్యప్రాణుల గురించి అడగచ్చు. ఇప్పుడు మంచు చిరుత స్టాట్ వచ్చింది, దాని స్టాటిస్టిక్ వచ్చింది, దాని గురించి అడగచ్చు. టైగర్ రిపోర్ట్ వచ్చింది, దాని గురించి అడగడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రిలిమ్స్ లో పర్ఫెక్ట్ అవుతారు, దాన్నే మెయిన్స్ లో రాయాలి. భారతదేశంలో సో టైగర్ రిజర్వ్ గురించి రాయమంటారు. టైగర్ రిజర్వ్స్ రాయాలంటే భారతదేశంలో టైగర్ రిజర్వ్ ఎప్పటి నుండి స్టార్ట్ అయినవి, సో ఏ సంస్థ దీన్ని అంటే లీడ్ చేస్తుంది, సో ఇక్కడ ప్రపంచంలో మన భారతదేశ స్థానం ఏంటిది ఈ టైగర్ రిజర్వ్స్ లో అనేది మనం చేయగలిగితే మనం ఇక్కడ అంటే నేను చెప్తున్న ఉద్దేశం ఏంది, ఇంటగ్రేటెడ్గానే చదవాలి. ప్రతిదాన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే ఒక ఆన్సర్గా రాయగలిగితేనే నీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఇక్కడ నేను ప్రిలిమ్స్ ఫస్ట్ మంచిగా నీట్గా చదువుతాను, తర్వాత మెయిన్స్ నీట్గా చదువుతానంటే కలవదు. ఇక్కడ కొంతమంది అభ్యర్థులు ఏమంటారంటే సో నాతో షేర్ చేసుకున్న విషయాలు ఏంటంటే సార్ నేను సబ్జెక్ట్ ఫస్ట్ చదువుతాను సార్, సబ్జెక్ట్ నా దగ్గర లేదు, ఫస్ట్ నేను సబ్జెక్ట్ 1-2-3 సార్లు రివిజన్ చేసుకున్న తర్వాత ఏ ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తా అని అంటాడు. అది మంచిదే, కానీ నీవు ఏంటంటే సబ్జెక్ట్ చదవడంతో నేర్చుకుంటే ఇంకా మెయిన్స్ మీద మంచి గ్రిప్ వస్తుంది, ఆన్సర్ స్కిల్ మీద గ్రిప్ వస్తుంది. స్పీడ్గా రాయాలి, కొంచెం నీట్గా ఉండాలి, అంటే అర్థం అవ్వాలి వాళ్ళకి, అర్థం కాకుండా ఉండదు కదా, గ్రామటికల్ మిస్టేక్స్ ఉండదు. ఇక్కడ మళ్ళీ ఇంగ్లీష్ వర్డ్స్ అంటే తెలుగు మీడియం అభ్యర్థులు అయితే మళ్ళీ దాంట్లో ఇంగ్లీష్ మీడియం వర్డ్స్ యూజ్ చేయొద్దు, అట్లా అండర్లైన్ ఉండొద్దు. మళ్ళీ దానిలో మనము సో సపరేట్గా మనం ఎలాంటి చిహ్నాలు మెన్షన్ చేయొద్దు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా అంతే, ఓకేనా.
సో అక్కడ ఉన్న రూల్స్ అండ్ కండిషన్ ప్రకారం మనం వెళ్ళాలి కాబట్టి అది ఫస్ట్ నుండే అలవాటు కావాలని చెప్తున్నాను. కాబట్టి మాక్సిమం ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్ అంతా మెయిన్స్లో మీకు టచ్ అవుతుంది. ఇక ప్రధాని ఇక్కడ నేను చెప్పలేను కానీ ఓకేనా, మాక్సిమం ఉన్న సిలబస్. ఒక తెలంగాణ మూవ్మెంట్ అనేది ప్రిలిమ్స్లో లేదు, కల్చర్ ఉంది. తెలంగాణ మూవ్మెంట్ సపరేట్గా మనకి మెయిన్స్లో ఉంది. ఎకానమీ మనకి దీంట్లో ఇక్కడ చాలా స్వల్పంగా ఉంది. ఎకానమీ సపరేట్ పేపర్ ఉంది. సోషియాలజీ పేపర్ అంటే సోషియాలజీ అనొద్దు ప్రిలిమ్స్లో, సోషియాలజీ అంటారు, సోషల్ అనొద్దు. సో ఇక్కడ మెన్షన్ చేశారు సోషల్ ఎక్స్క్లూజన్స్ అనేది ప్రిలిమ్స్లో ఉంది. భారతీయ సమాజం అక్కడ ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మనము లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ, ఇంకా డాటా ఇంటర్ప్రిటేషన్ చాలా అద్భుతం ప్రిలిమ్స్లో ఉంది. అండ్ మెయిన్స్ 5th పేపర్లో 50 మార్క్స్ పేపర్కి ఉంటుంది. చాలా అద్భుతం. ప్రతిదీ కూడా మెయిన్స్ ఇంటర్లింక్ అయ్యి ఉంది. 1-2 విషయాలు తప్పిస్తే కరెంట్ అఫైర్స్ మాత్రం డైరెక్ట్గా ఉండదు. ఇంకొకటి ఇట్లా చదవండి. ఇంకో విషయం ఏంటిది అంటే సాధారణంగా ఇంకొక విషయం మనం చెప్పగలిగితే ఓకేనా, సాధారణంగా మనకి ఇది స్కీమ్ ఆఫ్ సిలబస్ చూడండి. సో ప్రిలిమినరీ సిలబస్ ఎంత, 150 మార్క్స్కి 2.5 hours. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఇంగ్లీష్, ఇది ఒకటి. ఇంకొకటి అంటే ఇదే చెప్తున్నాను నేను. సాధారణంగా ఇంగ్లీష్ చాలా మంది ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఇక్కడ మనము ప్రిలిమ్స్ మెయిన్స్ ఎంత చదివి మనం ఎంత తోపులైనా కానీ సో ఇంగ్లీష్ కొంచెం కామన్ నాలెడ్జ్ లేకపోతే ఇక్కడ పోతాం బుస్సు. ఇక్కడ మన పని అంతా బుస్సు బిస్కెట్ అక్కడ. కాబట్టి కొంచెం రిటర్న్ మనకి ఇంగ్లీష్ 10th స్టాండర్డ్ మీద కొంచెం పర్ఫెక్ట్ అంటే లెటర్ రైటింగ్, పర్ఫెక్ట్ లెటర్ రైటింగ్ చేస్తే మనకి కొంత స్కోప్ అవుతుంది ఇక్కడ. కాబట్టి ఇంగ్లీష్ మీద మనం దృష్టి పెట్టాలి. జనరల్ ఎస్సే ఇంకొక విషయం, జనరల్ ఎస్సే అమ్మ చూడండి, ఇది ఉంది కదా జనరల్ ఎస్సే. దీని మీద ఏమంటున్నారు, కాంటెంపరీ సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్, సోషల్ ఇంక్లూజన్స్ నుంచి టాపిక్ అది. నెక్స్ట్ ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. ఓకే, 4th ఎకానమీ పేపర్ నుండి మనకి డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ పాలిటీ నుండి. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి. హిస్టారికల్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ హిస్టరీ నుండి. ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇవి 6th one ఒకటి లేదు మనకు, 6th one ఒకటి మనకు సబ్జెక్టులో లేదు. మిగతా 5 సబ్జెక్టులు మనకు ఉన్నాయే. ఈ 5 సబ్జెక్టు మీరు అక్కడ చదివారనుకోండి, ఇక్కడ ఎస్సే రాయొచ్చు. ఫస్ట్ ఎస్సే ప్రాక్టీస్ చేయదు ఎప్పుడైనా, ఎందుకంటే మినిమం 3000 పదాలు రాయాలంటే ఫస్ట్ దీని మీద దృష్టి పెట్టద్దు. ఇక్కడ డైరెక్ట్గా మనకు కరెంట్ అఫైర్స్ అనేది లేదు. ఓకేనా, పరోక్షంగా అడుగుతారు. కాబట్టి దీన్ని మనం దూరం పెడదాం, ఫస్ట్ దీన్ని పక్కకు పెడదాం. ఏం చదవాలి, ఫస్ట్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, ఎకానమీ, సైన్స్, ఈ పేపర్లు ఉన్నాయి కదా 4 పేపర్లు, మిగతా 4 పేపర్లు ఉన్నాయి కదా, ఈ 4 పేపర్ల మీద తీసుకోండి. రోజు 1 ప్రాక్టీస్ చేస్తారు, 2 ప్రాక్టీస్ చేస్తారు, మీ ఇష్టం. ఓకే, సో చదువుతూ మీరు ఏం రాయాలి, ఒక ఎస్సే, ఒక ఆన్సర్ రాయాలి. ఫస్ట్ 20 పదాలు రాయండి, తర్వాత ఆటోమేటిక్ అలవాటు అవుతుంది. 20, 50, 100, 200 దాకా వస్తుంది. రాస్తూ ఉంటే మనకు స్కిల్ డెవలప్ అవుతుంది. కాబట్టి రాయండి. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఇక్కడ. ఓకే, ఏంటి అంటే సాధారణంగా తీసుకున్నప్పుడు ఎస్ఏలు రాసేటప్పుడు కొంచెం టేబుల్స్ మెన్షన్ చేయాలి, డాటా కొంచెం మెన్షన్ చేయాలి. ఓకేనా, మైండ్ మ్యాపింగ్ కొంచెం మెన్షన్ చేయాలి. ఇలాంటి కొంచెం నీట్గా అనిపించే అంశాలు మనం ప్లాన్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నీట్గా ఆన్సర్లు రాయొద్దు ఇక్కడ. అలాంటి కొంచెం మైండ్ మ్యాపింగ్ చేస్తే సో టాపిక్ మీద అవగాహన ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ విధంగా మనం మెయిన్స్ రాయాలి. టోటల్గా 900 మార్కుల పేపర్లో మనకి ఎన్ని వస్తాయి, అబోవ్ 50 to 60 మధ్యనే ఉంటుంది. అంటే 50 to 60% మధ్యనే ఉంటుంది అభ్యర్థులు అందరూ. ఎక్కువ ఏం రావు, 900కి 800, 850 ఏం రావు. ఓకే, యాజ్ మై ఒపీనియన్. ఓకే, 600 to 700 మధ్య మార్క్స్ వస్తుంటాయి. సో గమనించండి, ఒక్కోసారి అవి కూడా తగ్గచ్చు. అంటే నేను చెప్పే ప్రిడిక్షన్ కరెక్ట్ కాదు. సో మ్యాక్సిమం 600 నుండి 700 మధ్యనే ఉంటుంది, 650 దాకానే ఉంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి మనం రాసే అభిప్రాయాలు ఓకే మనకు ఫస్ట్ నచ్చాలి. సో నచ్చే విధంగా మనం ప్లాన్ చేయాలి. ఓకే, ఒక ఎగ్జామినర్ వేలోనే మనం ఆన్సర్ రాయాలని చెప్తున్నాను. సో ఈ విధంగా మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ 2 ఇంటిగ్రేటెడ్గా కలుపుతూ చదవండి. మంచి మెటీరియల్ కలెక్ట్ చేయండి. ఓకే, సో మంచి నోట్స్ మెయింటైన్ చేయండి. పెన్ను, ఇంకొకటి పెన్ను కూడా కంపల్సరీ ఒకే పెన్ను మెయింటైన్ చేయండి. పెన్ను మార్చొద్దండి, పెన్నులు మార్చినప్పుడు మనకు గ్రిప్ తగ్గుతూ ఉంటుంది. ఒకే పెన్ను సో కంపల్సరీ మెయింటైన్ చేయండి. అది కూడా మనకు సక్సెస్లో కీలకమే పెన్ అనేది కూడా. ఓకే, ఈ విధంగా. అండ్ మన మైండ్, మన ఆలోచన విధానం కూడా కీలకమే. ఓకేనా, నెగిటివ్ యాటిట్యూడ్తో ఉంటే రాదు, పాజిటివ్ యాటిట్యూడ్ తోటే ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఓకే మన బిహేవియర్ కూడా గ్రూప్ 1 ఆఫీసర్ లాగానే ఉండాలని చెప్తున్నాను. అట్లా ఉన్నప్పుడే నువ్వు జాబ్ కొడతావు. ఇక్కడ అంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో ఆలోచించగలగాలి సమాజాన్ని, నెగిటివ్ ఆలోచించగద్దు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను తీసుకొచ్చింది. 6 గ్యారంటీల మీద నీకు జనరల్ ఎస్ఏలో క్వశ్చన్ రావచ్చు. ఓకేనా, సో లేదా
ఒకవేళ ఇంటర్వ్యూ గురించి నేను చెప్పాను, జస్ట్ సివిల్స్లో కానీ ఇక్కడ ఇంటర్వ్యూ ఉందని ఇంటర్వ్యూలో అడగవచ్చు. అంటే 6 గ్యారెంటీల గురించి మనం పాజిటివ్గా చెప్పాలి, కానీ అంతేగాని నెగిటివ్గా మాట్లాడద్దు. సో ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం పెట్టొద్దు, అది పెట్టొద్దు. నువ్వు గవర్నమెంట్ సర్వెంట్గానే చెప్పాలి, ప్రజలకు ఏ విధంగా చేరవేయాలి, ఏ విధంగా వాటిని విజయవంతం చేయాలని చెప్పాలి. ఓకేనా? సో ఆ విధంగా మనం గ్రూప్ 1 ఆఫీసర్ లాగానే ఆలోచించాలి. ఆలోచిస్తేనే నీకు జాబ్ ఇక్కడ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మనం మారాలి, చాలా మారాలి ఇక్కడ. ఓకేనా? ఈ 6 months ఓకే ఇతరత్ర విషయాల మీద ఆలోచన పెట్టద్దు. రెండోది గ్రూప్ 1 ఆఫీసర్ లాగానే ఆలోచించాలి, ఉన్నతంగా ఆలోచించాలి. మూడోది ప్రతి అంశం మీద అవగాహన కలిగి ఉండాలి, నాలుగోది రైటింగ్ స్కిల్ డెవలప్ కావాలి. ఈ 4 అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోండి. 4 అంశాలు దృష్టిలో పెట్టుకుంటే మీరు అంతిమ విజయం దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది గ్రూప్ 1 సంబంధించిన అంశాలు. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ గ్రూప్ 1 సంబంధించి జాగ్రఫీ మెయిన్స్లో, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఏ విధంగా చదవాలని సంబంధించి నేను ఒక వీడియో చేస్తాను. అండ్ మాస్టర్స్ ఆన్లైన్ యాప్లో కూడా జాగ్రఫీ సంబంధించిన మెయిన్స్ వీడియోస్ ఉంటాయి, అంటే ఆన్సర్ రాసే విధానం కూడా ఉంటుంది. కాబట్టి ఓకే, సో ఈ మాస్టర్స్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మాతో ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.